నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ఏఐ ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈ రెండు పదాల చుట్టే తిరుగుతోంది, మాట్లాడుకుంటోంది. ఊహకందని వేగంతో ప్రపంచాన్ని మార్చేస్తోందా టెక్నాలజీ? విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్ని సరికొత్తగా ఆవిష్కరిస్తోంది. మరి ఏఐ లేకుంటే మనకు భవిష్యత్ లేదా? ఈ ఏఐ యుగంలో ఇటు విద్యార్థులు అటు ఉద్యోగులు కూడా ఎలా సిద్ధం కావాలి? ఉద్యోగ నష్టాల భయాల నుంచి కొత్త అవకాశాల వరకు ఏఐ ప్రభావం రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోంది? తీర్చిదిద్దిన టెక్నాలజీ చేతుల్లోనే జాబ్స్ కోల్పోయిన మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల తొలగింపు ఉదంతం ఏం సూచిస్తోంది? కొత్తగా ఉద్యోగాలు సాధించడంతో పాటు ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవాలంటే ఏ నైపుణ్యాలు నేర్చుకోవాలి? ఇదే అంశంపై చర్చించేందుకు ఇద్దరు నిపుణులు మనతో ఉన్నారు. ఇదే అంశంపై నేటి మన ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ రామకృష్ణ సాయి, తిరుపతి అకాడమిక్ అఫైర్స్ డీన్, గౌహటి నుంచి మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ పల్లె, క్లౌడ్ స్కిల్స్ సిఇఓ, వరంగల్ నుంచి. ముందుగా రామకృష్ణ గారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు నేర్చుకోకపోతే భవిష్యత్తు ఉండదా? కృత్రిమ మేధ సాంకేతికత అన్ని రంగాలను ఎలా మార్చుతోంది? నమస్తే, గుడ్ ఈవినింగ్ టు ఆల్. అందరికీ నమస్కారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోకపోతే భవిష్యత్తు ఉండదా అనే దానికంటే అన్నిట్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా చూపించబడుతోంది అంటే, ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు అంటే ఇది వరకు కంప్యూటర్ తో పనిచేయడం కొద్ది మంది చేసేవారు చాలా చాలా ముందు రోజుల్లో. ఇప్పుడు అందరూ కంప్యూటర్ వాడతారు. అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కూడా రానున్న కాలంలో అందరూ తప్పకుండా వాడతారు కూడా. అది వేరే ఏ మోస్ట్ ఆఫ్ ద పర్సెంటేజ్ ఎంత కాలంలో దీనికి అలవాటు పడతారు? చాలా మంది ఆల్రెడీ అలవాటు పడి ఉన్నారు. పిల్లలందరూనూ చాలా వేగంగా దీనికి అలవాటు పడుతున్నారు. ఇప్పుడున్న మాధ్యమాల్లో చాలా సులభంగా దాన్ని వాడగలిగిన ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఆ రకంగా వాడడం అయితే అందరూ వాడతారు. ఎక్స్పర్టైజ్ మాత్రం అందరికీ అవసరమా అంటే డిఫరెంట్ స్కేల్స్ లో, లెవెల్స్ లో అవసరం అవుతుంది. ఓకే, ఈ ఉద్యోగస్తులు మనుగడ సాగించలేరా ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే? అలా అని లేదు, కానీ దానిని వాడడం మాత్రం తప్పనిసరి. ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితిలో ముఖ్యంగా విద్యార్థులకి, తర్వాత ఇప్పుడు ఉద్యోగులకు కూడా దాని గురించి తెలియడము, దానిని వాళ్ళ ఉద్యోగానికి లేకపోతే వృత్తికి అనుగుణంగా వాడడము అవసరం అవుతుంది. రైట్ అండి. శ్రీనివాస్ గారు, మీరు నేరుగా ఏఐ రంగంలో సంస్థను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న ఏఐ విప్లవంపై మీ అనుభవాలు ఏంటి? రోజు రోజుకి అది ఎలా ఇవాల్వ్ అవుతోంది? ఈ రోజుల్లో అండి ఏఐ అంటే లాస్ట్ 10 years నుంచి ఏఐ అన్నది ఉందండి. బట్ లాస్ట్ 5 years నుంచి మాత్రం ఒక 5 సంవత్సరాలుగా మనం విపరీతంగా వింటున్నాం. చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ ఇలాంటి డీప్ లెర్నింగ్ మోడల్స్, తర్వాత లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎప్పుడైతే వచ్చాయో, ఏజెంట్ స్పేస్లోకి వచ్చి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సైడ్ రావడంతో మనం విపరీతంగా వాటి గురించి వింటూ ఉన్నాం. సో నేను చూసేది ఏంటనంటే, ఒక విధంగా ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది ఒక న్యాచురల్ ఇంటెలిజెన్సీకి ఒక పరీక్ష లాంటిది. అంటే ఎట్లా మన హ్యూమన్ ఎలా అడాప్ట్ చేసుకోగలరు, కొత్త అలవాట్లకు ఎలా చేసుకోగలరు, ఎథికల్గా మనం ఇంకేమేమి డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎక్కడ గ్యాప్స్ అనాలిసిస్ ఉన్నాయి అనేది అబ్సల్యూట్లీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ప్రిడిక్షన్ అనాలిసిస్. అంటే అది ఏదైతే మనకు బ్లైండ్ స్పాట్స్లో ఉన్న వాటిని మన అనుభవాలని దృష్ట్యా, మనకు పాత అనుభవాల నుంచి ఉన్న వాటి నుంచి మనము ఆ బ్లైండ్ స్పాట్ని ఐడెంటిఫై చేయడానికి చాలా స్కోప్ ఉంది. సో ఈ రంగంలో చూసుకుంటే ఇప్పుడు మెడికల్లో కానీ, హెల్త్ కేర్ కానీ, ఆర్మీలో కానీ, డిఫెన్స్ సైడ్ కానీ, ఎడ్యుకేషన్ సైడ్ కానీ, స్మార్ట్ సిటీ సేఫ్టీ సైడ్ కానీ, అటు క్రైమ్ మేనేజ్మెంట్ సైడ్ చాలా ఇట్లాంటి విపరీతమైన ప్రోగ్రెస్ అయితే ఉంటుంది. అంటే మీ లాస్ట్ 5 years నుంచి మేము వర్క్ చూస్తుంటే విపరీతమైన లెవెల్లో ఉంది. ఇప్పుడు మనం వాడే స్మార్ట్ ఫోన్స్లో కూడా రేపు ఏజెంట్, ఒక సిరి లాంటి ఏజెంటు లేదా జెమినీ లాంటివి ఉండి, ఇవేంటంటే ఇప్పుడు దే ఆర్ టేకింగ్ ఇట్ యాజ్ అ సిరి, అంటే అది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీగా ఒక ఏజెంట్ లాగా మారిపోతుంది. అది మన యాప్స్తో డైరెక్ట్గా మాట్లాడబోతుంది. మనకేం కావాలో హెల్త్ కానీ, బ్యాంకింగ్ కానీ, నీడ్స్ కానీ, అంటే ఈ రంగంలోకి అయితే ఇట్స్ ర్యాపిడ్లీ స్ప్రెడింగ్. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వస్తువుల్ని కానీ, సేవల్ని కానీ అమ్ముకోవాలన్నా, మార్కెట్ చేసుకోవాలన్నా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేనిదే వాళ్ళ వస్తువులను ఎవరు కొనరు అనే స్థాయికి వచ్చిందా? అబ్సల్యూట్లీ. అంటే
ఒకటి ఏమైపోయిందంటే లాస్ట్ ఒక 25 ఇయర్స్ నుంచి మనం చూస్తుంటే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా మనం ఒక 2010 నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నా పర్సనల్గా నేను చూసిన విధానం ఏంటంటే ఎవ్రీ 5 ఇయర్స్కి ఒక మార్పు అన్నది వస్తూ ఉంది. కానీ లాస్ట్ 2 ఇయర్స్కి ఒకసారి ఒక మార్పు అన్నది వస్తుంది ఇప్పుడు టెక్నాలజీలో. వచ్చినా కానీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక కొత్త ఇన్నోవేషన్ వస్తుంది, కొత్త విధానమైన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ దూకుడు చాలా విపరీతంగా పెరిగిపోయింది. అంటే ఇప్పుడు ఏ ప్రోడక్ట్ చేయాలన్నా కూడా డెఫినెట్గా అది ఏ ఫీచర్ ఉంటే తప్ప మార్కెటింగ్ చేసుకోవడం కష్టం అవుతుంది. అలా గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ పెద్ద పెద్ద సంస్థలు కూడా ఏ స్పేస్లో పనిచేసే వాళ్ళకి ఎక్కువ ప్రోత్సాహం. రెండోది నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ రోజుల్లో జాబ్స్ క్రియేట్ చేయడం కనంటే అంటే జాబ్స్ ఉంటాయా ఉండయా అనే సెకండరీ క్వశ్చన్ అయితే వల్ల ఏమవుతుంది, ఎంటర్ప్రెనర్ ఫ్యాక్టరీ మోడల్ రెడీ అయిపోతుంది. సో ఎనీ ఫ్రెషర్ ఇమ్మీడియట్గా ఇంటర్న్గా మారకుండా తనకు ఎంటర్ప్రెనర్గా మారడానికి చాలా స్కోప్ పెరిగింది. సో అంటే చిన్న చిన్న అవసరాలు కూడా ఏజెంట్ తోటి తీర్చుకోగలిగిన ఆ సామర్థ్యత, ఆ స్తోమత అది మన పాకెట్లోకే వచ్చేసింది ఈరోజు. సో ఇది ఒక విధంగా ఇది రెవల్యూషన్ అన్నాను, కానీ ఎవల్యూషన్ ప్రాసెస్ అయితే విపరీతంగా ఉందండి. ఓకే, రామకృష్ణ గారు, ఇప్పుడు చదువుకుంటున్న వారు, ఇంజనీరింగ్ చేస్తున్న వారు, పూర్తయిన వారు ఏం చేయాలి? ఏఐతో వస్తున్న మార్పులను అందుకుని మార్కెట్ రెడీగా మలుచుకోవాలంటే ఏం చేయాలి? స్పెషల్లీ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళైనా సరే, అందులోనూ ఇప్పుడు జాబ్ మంచి ఓ రకంగా ఉద్యోగాలు వాళ్ళు నేషన్ కానీ ఇప్పుడున్న టెక్నాలజీ కానీ కంట్రిబ్యూట్ చేయాలంటే కొంతైనా నేర్చుకోవడం అవసరం అవుతుంది. వాళ్ళ కోర్ డిసిప్లిన్స్ చాలా థరోగా ఉండాలి. వాటితో పాటు ఎస్పెషల్లీ ఏఐలో ముఖ్యంగా ఈజీగా నేర్చుకోదగింది మిషన్ లెర్నింగ్. అండ్ అప్లికబిలిటీ కూడా మిషన్ లెర్నింగ్ ఈజ్ ది మేజర్ ఆర్ ది ఫస్ట్ స్టెప్ దట్. దాని తర్వాత ఇంకా దాన్ని యూజ్ చేసి డీప్ లెర్నింగ్ అండ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అవన్నీ తర్వాత చేయొచ్చు. కానీ మిషన్ లెర్నింగ్ అండ్ సమ్ ఆఫ్ ది రిలేటెడ్ వాళ్ళకి డిసిప్లిన్ కి అనేవి కూడా నేర్చుకుంటే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అవి చాలా బాగుంటాయి. రెండింటిని కలిపి వాళ్ళు ఉపయోగించడం కూడా రావాలి. అంటే ఎట్లా అండి, ఇప్పుడు జనరేటివ్ ఏ అని కానీ బేసిక్ ఏ అని కానీ ఇలా ఎన్నో రకాలుగా వస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు లేటెస్ట్ గా ఏమి నేర్చుకుంటే విద్యార్థులకు ఉపయోగపడుతుంది? అంటే ఇప్పుడు ఎలా అయితే ఏ అనేది 1960 నుంచి ఉంది. మామూలుగా అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఫీల్డ్ 1960 నుంచి ఉంది. కానీ ఇదివరకు వచ్చిన డెవలప్మెంట్స్ కంటే 2000 నుంచి 2010 అండ్ 2020 ఇప్పుడు వచ్చే ఎరాలో ఉన్నవి చాలా ఓ రకంగా ఈ మిగిలిన చాలా ఫీల్డ్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసాయి. అంతేకాకుండా డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్స్ తోటి వచ్చాయి. అండ్ అన్ని టెక్నాలజీస్ లోనూ వీటి అడ్వాంటేజ్ కనబడుతోంది. కాబట్టి ఏది నేర్చుకోవాలంటే జనరేటివ్ ఏఐ అనేది ఒక బజ్ వర్డ్. ఇప్పుడు డైరెక్ట్ గా జనరేటివ్ ఏఐ నేర్చుకుందామంటే సాధ్యం కాదు. అందుకని ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు అన్ని ఐఐటీస్ నుంచి అన్ని స్వయం ప్లాట్ఫామ్, మూక్స్ కోర్సెస్, ఇలాంటి కోర్సెస్ ఇలాంటి వాటి అన్నిటిలో అంటే మనకి ఆన్లైన్ కోర్సెస్ కూడా చాలా ఉన్నాయి. వాటితో మిషన్ లెర్నింగ్ కోర్స్ నేర్చుకుని కొంచెం ఇంప్లిమెంట్ చేయడం కూడా స్టార్ట్ చేయాలి. జస్ట్ వాళ్ళు బేసిక్స్ నేర్చుకున్నాము అంటే సరిపోదు. కొంతవరకు పైథన్ లో ఇప్పుడు బాగా వాడతారు. ప్రోగ్రామింగ్ లో చిన్న అంటే న్యూరల్ నెట్వర్క్స్ బాగా వాడతారు. కాబట్టి న్యూరల్ నెట్వర్క్స్ ని ఇంప్లిమెంట్ చేయడము, మిషన్ లెర్నింగ్ కోర్స్ లో న్యూరల్ నెట్వర్క్స్ అర్థం చేసుకోవడము, తర్వాత కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్ చేసుకోవడం చేస్తే దాంతో ఇంకా ఎటు డైరెక్షన్ అయినా వెళ్ళొచ్చు. న్యూరల్ నెట్వర్క్స్ తోటి ఇంకా వాళ్ళ ఏరియాస్ ని బట్టి కొంచెం ఎక్కువ నేర్చుకుంటే వాళ్ళకి అది బెటర్ గా ఉంటుంది. అంటే ఫర్దర్ గా ఇది అప్డేట్ అవుతుందా మళ్ళీ, లేకపోతే ఇది కూడా వెళ్ళిపోతుందా, కాలంలో కలిసిపోతుందా? కాలంలో కలవడం అంటే ఇవి అప్డేట్ అవుతున్నాయి. కానీ ప్రస్తుతం ఇప్పుడు అంటే 1997 డీప్ లెర్నింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 2010, 2020 వరకు వచ్చిన ఈ రెవల్యూషన్స్ అన్నిటికీ బేస్ మాత్రం న్యూరల్ నెట్వర్క్సే. సో ఆ న్యూరల్ నెట్వర్క్స్ ని ఏం చేశారు అంటే ఇది వరకు ఉండే సిగ్నల్ ప్రాసెసింగ్ దాంట్లో కన్వల్యూషన్స్ అనే దాంట్లో మనకి బెటర్ గా రిప్రజెంట్ చేయడం డేటాని, అది మిషన్ లెర్నింగ్ లో ఉండే లెర్నింగ్ న్యూరల్ నెట్వర్క్స్ కలిపి ఇప్పుడు వచ్చే డెవలప్మెంట్స్ అన్ని జరుగుతున్నాయి. పియర్స్ మారుతున్నాయి అంతే. అంటే ఏంటంటే ఎల్ఎల్ఎం అంటారు, ట్రాన్స్ఫార్మర్స్ అంటారు, ఇప్పుడు డిఫ్యూజన్ మోడల్స్ అంటారు, జనరేటివ్ ఏఐ అంటారు.
ఇవన్నీ పేర్లు మారుతున్నాయి కానీ అన్నిటికీ బేస్ మాత్రం ఓ రకంగా ఇప్పటి వరకు వచ్చిన వాటికి డెవలప్మెంట్స్ కి బేస్ మాత్రం న్యూరల్ నెట్వర్క్స్. రైట్ సో అందుకని వాళ్ళు అది తరోగా నేర్చుకుని ఇంకా దాని మీద ఏం నేర్చుకోదలుచుకుంటారో వాళ్ళకి రిలేటెడ్ నేర్చుకుంటే వాళ్ళకి అడ్వాంటేజ్ గా ఉంటుంది. రైట్ అండి. శ్రీనివాస్ గారు, ఈ ఏఐ యుగంలో చాలా మందిని వేధిస్తోన్న మరో ప్రశ్న కూడా ఉంది. ఏఐ అనేది ఇంత ప్రాధాన్యత లేని రోజుల్లో చదువులు పూర్తి చేసుకుని ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న వారి ఫ్యూచర్ ఏమిటి? వాళ్ళు ఏం నేర్చుకోవాలి? వాళ్ళు అసలు ఏం ఆలోచించాలో కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వాళ్ళని గైడ్ చేసే వాళ్ళు ఎవరు? గుడ్ క్వశ్చన్ అండి. అంటే ఇన్ఫాక్ట్ ఇప్పుడు నేను 2006 లో కెరీర్ మొదలు పెట్టాను. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 18 years అయిపోయింది, ఆల్మోస్ట్ 19 క్లోజ్ టు. ఇప్పుడు నేను ఏఐ సైడ్ వచ్చి 5 years అయింది. అంటే ఇక్కడ ఏమవుతుందనంటే ఒక ట్రెడిషనల్ అప్రోచ్, అంటే ఒక 15 years ఒక టెక్నాలజీ మీద ఆధారపడి ఇప్పటి వరకు ఏదో లైఫ్ సెటిల్ అయిపోయి స్టేబుల్ గా ఉన్న వాళ్ళకి ఇది ఒక ఛాలెంజ్. వాళ్ళకి ఏంటంటే క్విక్ లెర్నింగ్ సైడ్ మూవ్ అయిపోవాలి, అడాప్టబిలిటీ పెంచుకోవాలి. అండ్ దే హ్యావ్ టు, అంటే వాళ్ళకి అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, బాధ్యతాయుతంగా వాళ్ళు టెక్నాలజీ నేర్చుకుంటేనే ముందుకెళ్తాం అనేది వాళ్ళకి రావాలి. లేకపోతే ఏమవుతుంది అంటే డెఫినెట్లీ ఒక లాస్ట్ 2 years నుంచి కోడెక్స్ ఇట్లాంటివి రావడం వల్ల ఈ కోడింగ్ జాబ్స్ కూడా రిస్క్ లో పడే ఛాన్సెస్ ఉన్నాయి. మేము చూస్తున్నాం పర్సనల్ గా. ఇప్పుడు మేమే ఏజెంట్ స్పేస్ మీద వర్క్ చేస్తున్నాం. సో ఈ రిస్క్ ఉంది. అంటే ఏమవుతుందంటే వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మనం చూసేదంటే అడాప్టబిలిటీ సైడ్, లెర్నింగ్ కేపబిలిటీ సైడ్ క్విక్ గా ఎట్లా మూవ్ అవ్వాలి, ఎట్లా ఫాస్ట్ గా అడాప్ట్ చేసుకోవాలి అన్నది వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు ఆలోచించుకోవాలి. అలా అని చెప్పేసి ఇది పెద్ద ప్రమాదం అని కాదు. నా దృష్టిలో ఏంటంటే 18 years వాళ్ళు ఒక డెవలపర్ గా పనిచేసిన వాళ్ళకి ఒక 6 months కష్టపడితే వాళ్ళు కూడా ఏఐ సైడ్ రావడం పెద్ద ఛాలెంజింగ్ ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ప్యాషన్. అది వాళ్ళు ఎంత ప్యాషనెట్ గా, ఎంత ఇంట్రెస్టింగ్ గా వాళ్ళు నేర్చుకొని దీని నుంచి తొందరగా ఏ కాంపిటేటివ్ వరల్డ్ కి రెడీ అవుతారనేది అదొక వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అండి. దానికి సరిపడా వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, అంటే వాళ్ళకి సరిపడా ట్రైనింగ్ మెటీరియల్స్ కానీ, ఈ రోజుల్లో వన్ ఆఫ్ ద ఛాలెంజ్ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జాబ్ ఉన్న వాళ్ళకి ఏదైనా కోర్సెస్ నేర్చుకుని బయటకు వెళ్ళాలంటే ఆర్గనైజేషన్ సైడ్ వాళ్ళకు దొరికే సపోర్ట్ చాలా మినిమం. అది సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటే తప్ప వాళ్ళు మీరు చెప్తుంది ఆమోదయోగ్యమే సార్. అయితే మనకు అందుబాటులో ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఏముంటాయి, కాలేజెస్ ఏముంటాయి, లేదా రెప్యూటెడ్ కాలేజెస్ లో ఎవరు నైపుణ్యులు, దీని గురించి నిపుణులు ఎవరున్నారు మనకి నేర్పించడానికి బేసిక్ నుంచి అర్థమయ్యే విధంగా? ఇది గుడ్ క్వశ్చన్ అండి. ఇక్కడ వన్ ఆఫ్ ద కీ ఛాలెంజ్ ఏమవుతుందనంటే ఇప్పుడున్న కాలేజ్ సైడ్ తీసుకుంటే ఫ్యాకల్టీ సైడ్ అది కూడా అప్గ్రేడ్, వాళ్ళు అక్కడ కూడా అప్గ్రేడ్ చేయాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ యూజీసీ లెవెల్ నుంచి కొన్ని చేంజెస్ తీసుకురావాలి. ఏ బేస్డ్ కరికులం అనేది ఎప్పటికప్పుడు ప్రిడిక్షన్ తోటి వెళ్తూ ఉండాలి. ఎప్పుడు 5 years కి 10 years కి కరికులం ని మార్చడం కాకుండా ఎవ్రీ 2 years ఒక అథారిటీ పెట్టుకొని, ఒక గవర్నెన్స్ మోడల్స్ పెట్టుకొని వాటిని చేంజ్ చేసుకుంటూ రావాల్సిన ఫస్ట్ అదొక స్టెప్ తీసుకోవాలి. రెండోది ఏంటంటే ట్రైనింగ్ మెటీరియల్స్ ఈ రోజుల్లో అయితే ఒకప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ గా ఉండేదండి నేర్చుకోవడం. బట్ ఈ రోజుల్లో చాలా అది కొంచెం ఈ ఆన్లైన్ ఏఐ టూల్స్ చాలా రావడం వల్ల, తర్వాత కొన్ని ఫ్రీ కోర్సెస్ చాలా అవైలబుల్ గా ఉండే నేర్చుకోవడానికి. అది సో దానివల్ల పెద్ద ఎక్స్పెన్సివ్ సైడ్ ఏం కాదు. కాకపోతే నేర్చుకునేటప్పుడు ఇది ఏం నేర్చుకుంటున్నారు, వాట్ ఈస్ యువర్ ఆబ్జెక్టివ్, మీరు ఎట్ సైడ్ షిఫ్ట్ అవ్వాలనుకుంటారు, ఏ సైడ్, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్, మీరు ఏ సాల్వ్ చేయాలనుకుంటారు. బికాస్ ఇప్పుడు వన్ ఆఫ్ ద బేసిక్ క్వశ్చన్ ఆల్వేస్ ఏమవుతుంది, లాస్ట్ 3 years నుంచి మేము బాగా వర్క్ చేస్తుంది ఎథికల్ సైడ్. ఎథికల్ గా ఎట్లా తీసుకొని రాగలగాలి, ఎంత అకౌంటబిలిటీగా మీరు రెడీ చేయాలి రెస్పాన్స్. లేకపోతే ఏమవుతుందంటే ఒకసారి ఏ గనక మనకు వచ్చేసి బయటకు వచ్చేసిందనంటే దాని కంట్రోలర్స్ లేక చాలా కష్టాలు పడుతున్నారు గవర్నమెంట్స్, యూరోపియన్ గవర్నమెంట్స్, పెద్ద అన్ని దేశాలలో ఇప్పుడు దీని మీద ఎక్కువ చర్చ నడుస్తుంది. రామకృష్ణ గారు, విద్యార్థులకు ఏఐకి అనుగుణంగా సిలబస్లు ఎలా మారాలి, ఉద్యోగుల నైపుణ్యాలు ఎలా అభివృద్ధి చేసుకోవాలి, అందుకోసం ప్రత్యేక డ్రైవ్లు ఏమైనా చేపట్టాలా? థ్యాంక్ యూ అండి. అది ఆల్రెడీ జరుగుతూ ఉంది. అంటే ఎన్ఈపి 2020 వచ్చిన దగ్గర నుంచి కరికులం అన్ని ఐఐటీలు, అన్ని యూనివర్సిటీలు ఇన్ఫాక్ట్ మారుస్తున్నాయి. ఇందాక శ్రీనివాస్ గారు కూడా చెప్పినట్టు ఏమి వాళ్ళు భవిష్యత్తులో ఏం చేయదలుచుకుంటున్నారు, లేకపోతే ఇప్పుడు ఉద్యోగస్తులు కానీ లేకపోతే ఇప్పుడు చదువుకునే పిల్లలు కానీ ఏది నేర్చుకోవాలనుకుంటున్నారనే దాని మీద కొంత అవగాహన కావాలి. అంటే ఈ కోర్ ఏఐలో వర్క్ చేసుకోదలుచుకున్న వాళ్ళకి కరికులంలో ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్లలోనూ ఏఐ కోర్సులు అన్ని ఐఐటీలోనూ ఉన్నాయి ఇంచుమించు. అలాగే ప్రైవేట్ కాలేజీల్లో కూడా చాలా వాటిలో పెట్టారు.
ఆన్లైన్ కోర్సులు కూడా మన అంటే చాలా విస్తారంగా ఇన్ఫాక్ట్ నేను చెప్పిన వీడియో లెక్చర్స్ రికార్డ్ అయి ఉన్నాయి. అలాగే వినీత్ బాలసుబ్రహ్మణ్యం ఐఐటి హైదరాబాద్, మితేష్ కాప్రా ఐఐటి మద్రాస్, ఏఎన్ రాజగోపాలన్ ఐఐటి మద్రాస్, ఇలా చాలా మంది ప్రొఫెసర్లువి ఎన్పిటిఎల్ లెక్చర్లు కానీ లేకపోతే వాళ్ళు చెప్పిన లెక్చర్లు కానీ ఉన్నాయి అవైలబుల్ గాను. నెక్స్ట్ ఏ ఆ, ఏం కరికులంలో మార్పులు రావాలి అంటే ఆల్రెడీ అవసరమైన మార్పులు చాలా వరకు వచ్చి ఉన్నాయి. మైనర్ కోర్సులు కూడా ఇంట్రడ్యూస్ చేయబడి ఉన్నాయి. అంటే ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళు కూడా 4 కోర్సులు అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐ అండ్ సమ్ రిలేటెడ్వి చేస్తే దెన్ వాళ్ళకు మైనర్ వస్తుంది. సో ఇలాంటి మార్పులు చేసిన యూనివర్సిటీలని ఐఐటీని ఎగ్జాంపుల్ గా తీసుకుని వాటిని మార్చుకోవచ్చు. ఓకే, శ్రీనివాస్ గారు, ఏఐ కారణంగా ఇప్పుడు కొన్ని ఉద్యోగాలు పోతున్నాయి. అలాగే అమెరికా టెక్ సంస్థల్లో అది కూడా చూస్తున్నాం మనం. ఉదాహరణకు మైక్రోసాఫ్ట్ 3% ఉద్యోగాల కోత. దీన్ని ఎలా చూడాలి? అంటే ఇక్కడ టూ ఆస్పెక్ట్స్ లో ఇక్కడ చూడాల్సి ఉంటుందండి. మైక్రోసాఫ్ట్ లాస్ట్ ఒక 5 years నుంచి వాళ్ళు హెవీ ఇన్వెస్ట్మెంట్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ పెడుతున్నారు. సో ఇదేంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు బిగ్ ఆర్గనైజేషన్స్, మైక్రోసాఫ్ట్, గూగుల్ కానీ, ఫేస్బుక్, మెటా కానీ, లేకపోతే అమెజాన్ లాంటి వాళ్ళు బిగ్ డేటా సెంటర్స్ అంటే ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీనెస్ ని బిల్డ్ చేయాలని స్టార్ట్ చేస్తున్నారు. సో అది ఎందుకు చేస్తున్నారంటే అది గవర్నమెంట్స్ నుంచి వస్తున్న రిక్వైర్మెంట్. ఇప్పుడు దాకా నేను చెప్పినట్టుగా ఈ ఏఐ అనేది మొత్తం డేటా తోటి పనిచేస్తున్న డీల్ చేసే టెక్నాలజీ, డీప్ టెక్ సైడ్. సో దానికి ఏంటంటే ప్రతి దేశానికి కొన్ని గైడ్ లైన్స్, ఒక సెక్యూరిటీ కంప్లైన్సెస్ ప్రకారంగా వాళ్ళకి ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవాలి. సో దాని ప్రకారంగా ఏంటంటే ఈ బిగ్ మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి వాళ్ళు బిగ్ డేటా సెంటర్ సైడ్, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీనెస్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, సో వాళ్ళకి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ హెవీ ఇన్వెస్ట్మెంట్ టువర్డ్స్ టెక్నాలజీ గ్రోత్ మీద పెట్టడం వల్ల అక్కడ కొంచెం జాబ్స్ అనేది పోతుంది. రెండోది ఏంటంటే ఒకప్పుడు ఉన్నట్టు ఫుల్ టైం ఎంప్లాయీస్ కానీ, కాంట్రాక్ట్ జాబ్స్ కానీ ఇవి రిస్క్ లో పడితే ఇప్పుడు ఓన్లీ ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్స్ మట్టుకే తీసుకుంటున్నారు. ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్స్ ఐసీఎస్ మట్టుకే తీసుకోవడానికి కంపెనీస్ చూస్తున్నాయి. అంటే ఓన్లీ 3 months 4 months ప్రాజెక్ట్. ఇప్పుడు ఏమైపోయిందంటే మైక్రోసాఫ్ట్ న్యూ కటింగ్ టెక్నాలజీస్ లో ఒక చిన్న రిస్క్ ఏముందనంటే ఒక లాంగ్ టర్మ్ ప్రోడక్ట్, ఒక లాంగ్ టర్మ్ జాబ్ ఉండడం అనేది కష్టం. ఎందుకంటే ఏ ప్రోడక్ట్ రెడీ చేసినా కూడా హార్డ్లీ మాక్సిమం 1 year 2 years లోపు MVP రెడీ అయిపోతుంది, మార్కెట్లోకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఏజెంట్ ఆప్షన్, ఏజెంట్ ఆప్షన్ ఇవన్నీ వచ్చేసి ఆ డెవలపర్స్ కూడా జాబ్ లేకుండా పోతుంది. సో ఇక్కడ వన్ ఆఫ్ ద ఏంటంటే ఈ డ్రాస్టిక్ చేంజెస్ రావడం వల్ల దీనివల్ల కూడా ఏంటంటే కట్టింగ్ డౌన్. ఇప్పుడు ఒకప్పుడు 4 digits ఉన్న నంబర్స్ అన్ని 3 digit అయిపోతున్నాయి. 3 digit 2 digit 2 digit 1 digit ఎంప్లాయీ దాకా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా కాస్ట్ కటింగ్ అవుతుంది. ఈవెన్ మా ఆర్గనైజేషన్ లో కూడా మేము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అది మ్యాండేట్. కాకపోతే ఏంటంటే దీనివల్ల అదే ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఏంటంటే ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎథికల్ కంప్లైన్సెస్ సెక్షన్స్ లో చూసుకోవాల్సింది ఏంటంటే ఎవరికైనా జాబ్ పోతుందో వాళ్ళకి ఎనఫ్ టైం పీరియడ్ ఇచ్చారా, అప్గ్రేడ్ అవ్వడానికి వాళ్ళు ఏమైనా ఎఫర్ట్స్ పెట్టారనేది చూసారా, చూస్తే వాళ్ళకి ఏమైనా చేయడానికి ఆస్కారం ఉందా. ఈ లెవెల్ ఆఫ్ ఒక హెచ్ఆర్ సైడ్, హ్యూమన్ రిసోర్స్ సైడ్, తర్వాత ఎథికల్ కంప్లైంట్, సోషల్ ఇట్లాంటివి వస్తే అంటే ఇప్పుడు ఆర్గనైజేషన్స్ కూడా ఏఐని ప్రతి ఎంప్లాయీకి అర్థమయ్యే విధంగా ఏదైనా క్లాసెస్ తీసుకుని నేర్పించడం కానీ ఇలాంటి సెషన్స్ కూడా చేయాల్సి ఉంటుందంటారు. డెఫినెట్లీ. అంటే ఇది నెసెసిటీ. ఇప్పుడు వాళ్ళకి చెప్పినా చెప్పకపోయినా ఇది అందరికీ ఇప్పుడు అర్థమైపోయింది. నెక్స్ట్ నాకు ఏంటి అని ప్రతి ఒక్కరికి నా దగ్గరికి ఒక రోజుకి నాకు ఒక 100 CVs వస్తాయి. వాళ్ళు పెట్టే దాంట్లో ఇదే వన్ ఆఫ్ ద ఫండమెంటల్ క్వశ్చన్, నేను ఏం నేర్చుకోవాలి, నేను ఇన్ని రోజులు ఇవి చేశాను, నేను ఇది చేశాను. బట్ వాళ్ళు ఇక్కడికి రావడానికి బ్రిడ్జింగ్ అనేది లేదు. వాళ్ళు ఏం ఎఫర్ట్స్ పెట్టినట్టుగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. అందరూ జూనియర్స్, సీనియర్స్ అందరూ ఒక సెంటర్కి ఇప్పుడు అందరూ వచ్చేసి ఒక పాయింట్ మీదకి వచ్చారు. ఇది అదే ప్రతి ఎవల్యూషన్, టెక్నాలజీ ఎవల్యూషన్ ప్రాసెస్ వచ్చినప్పుడు ఏమైందంటే అందరూ ఏంటంటే ఒలింపిక్ రేస్ లో వచ్చినప్పుడు ఒకే కాడికి నిలబడిపోతాం. అక్కడ అది ఓన్లీ ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది తప్ప ఎక్స్పీరియన్స్ డజంట్ మ్యాటర్. రైట్. మళ్ళీ వద్దాం సార్. రామకృష్ణ గారు, అలా ఉద్యోగాలు కోల్పోతున్న వారి పరిస్థితి ఏంటి, వాళ్ళ ముందున్న ప్రత్యామ్నాయాలు ఏమిటి, మిగిలిన వాళ్ళైనా ఉద్యోగాలు కాపాడుకోవాలంటే ఏఐలో ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు ఏఐ కొంతమంది అంటే థరోగా మ్యాథమెటిక్స్ నుంచి, కోడింగ్ దగ్గర నుంచి థరోగా నేర్చుకోవాల్సింది
ఏఐలో కోర్ గా వర్క్ చేయదలుచుకున్న వాళ్ళకి థరో నాలెడ్జ్ ఉండాలి. ఎస్పెషల్లీ ప్రాక్టికల్ గా అప్లై చేసే వాళ్ళకి థరో నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఇట్ ఈస్ అంటే చాలా ఈ మార్పులు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఏఐ తోటి ఒక సాఫ్ట్వేర్ ఆల్రెడీ కోడింగ్ ఇచ్చేస్తుంది చాట్ జీపీటీ. సో అందుకని మనం చిన్న చిన్న యాప్స్ తయారు చేయడం కానీ ఇంకా స్మాల్ మాడ్యూల్స్ ప్రొడక్ట్స్ తయారు చేయడం చాలా ఈజీ. సో అందుకని ఈ మార్పులు వస్తూనే ఉంటాయి. సాఫ్ట్వేర్ స్మాల్ ఏపీఐస్ లో కూడా చాలా డిఫరెన్స్ ఏఐ టూల్స్ వస్తూ ఉంటాయి. అయితే వీటిని యూజ్ చేయడం అనేది కూడా శిక్షణ చాలా మంది ఇస్తూనే ఉన్నారు. అవి ఈ ఎంప్లాయీస్ ఎస్పెషల్లీ బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి థరోగా ఏఐ వచ్చినా రాకపోయినా, లేకపోతే మెషిన్ లెర్నింగ్ వచ్చినా రాకపోయినా, వాటిని యూజ్ చేయడం ఎలాగా, డేటా ఎలా ఇన్పుట్ ఇవ్వాలి, ఏ రకమైన డేటా ఇన్పుట్ ఇస్తే ఏ రకమైన మోడల్, ఏ రకమైన టూల్ ని నేను బాగా యూజ్ చేస్తే నాకు అవసరమైంది వస్తుంది, ఇలాంటి అవేర్నెస్ తోటి కూడా చాలా వస్తున్నాయి. సో అలాంటివి కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ కొంతమంది ఖచ్చితంగా థియరీ కూడా అంటే థరోగా నేర్చుకోవాల్సిన వాళ్ళు కూడా ఉంటారు ప్రతి ఆర్గనైజేషన్ లోను. రైట్ అండి. శ్రీనివాస్ గారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మహాసముద్రం అయితే అందులో ఎవరెవరికి ఏదేది అవసరం అందరికీ అంతా రాకపోవచ్చు. కానీ ఏ రంగంలో ఉండేవారు ఏఐలో ఏ పోర్షన్ నేర్చుకోవాలి, క్లుప్తంగా చెప్పండి సార్. ఇప్పుడు వెరీ గుడ్ క్వశ్చన్ సార్. ఇప్పుడు ఇది డిఫరెంట్ వర్టికల్స్ గా చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి. ఆ మెకానికల్ సైడ్ వచ్చిన వాళ్ళకి ఏంటనంటే ఇటు సైడ్ హైడ్రోజన్ ప్లాంట్స్ అని ఇప్పుడు లేటెస్ట్ సస్టైనబిలిటీ సైడ్ చాలా అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఎన్వైరన్మెంట్ సస్టైనబిలిటీ సైడ్. సో అటు సైడ్ వాళ్ళు దాంట్లో ఏ అప్లికేషన్ ఐఓటీ విత్ ఏఐ ఇంటగ్రేషన్ టెక్నాలజీస్ ఇవి చాలా మంచి భవిష్యత్తు నెక్స్ట్ 20-30 years నాకు తెలిసి అయితే ఇది చాలా భూమ్ లోకి వెళ్ళబోతుంది. రెండోది ఏంటంటే హెల్త్ కేర్ సైడ్ వెళ్ళే వాళ్ళు రోబోటిక్స్ సైడ్ అంటే రోబోటిక్స్ ఇంజనీరింగ్ అండ్ రోబోటిక్స్ సైడ్ వెళ్తే ఏంటంటే వాళ్ళు నేర్చుకోవడానికి చాలా స్కోప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రిడిక్షన్ ఆఫ్ అన్ఐడెంటిఫైడ్ క్యాన్సర్స్ కానీ ఇట్ సైడ్ కానీ చాలా రిక్వైర్మెంట్స్ అక్కడ కూడా ఇట్స్ బ్యాంకింగ్ సైడ్ కూడా ఉన్నాయి కొన్ని ఎఫర్ట్స్. సైబర్ సెక్యూరిటీ సైడ్ అయితే చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ సైబర్ ఫ్రాడ్ యాక్టివిటీని తట్టుకోవాలి అని అంటే సైబర్ సెక్యూరిటీస్ ఏ ఎక్స్పర్ట్స్ ఇద్దరు కలిసి కూర్చుంటుంది. ఎందుకంటే డైలీ మారుతూ ఉన్నాయి వాళ్ళ అటాకింగ్ ప్యాటర్న్స్ కూడా మారుతూ ఉన్నాయి కాబట్టి దాని అనుకూలంగా ఏఐని పూర్తిగా అప్డేట్ అవ్వాల్సిన ఆవశ్యకత ఉందంటారు. రైట్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. రామకృష్ణ గారు, శ్రీనివాస్ గారు, ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.